యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండ చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు రాష్ట్రం నలుమూలల నుండి స్థానిక వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేసి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప స్వామి నరసింహస్వామి నామస్మరణతో భజనలు భక్తి గీతాలపనలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున సుమారు 30,000 మంది స్వాములతో గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసిన అయ్యప్ప స్వాములకు అంతరాలయ దర్శనం కల్పించి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అధికారులు. గర్భాలయ దర్శనం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వామి మాలధార భక్తులు అయ్యప్ప స్వాములతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, జోగులాంబ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి, అయ్యప్ప స్వామి ట్రస్ట్ సభ్యులు, భక్తులు తదితరులు. యాదాద్రి గిరి ప్రదక్షిణకు వచ్చిన అయ్యప్ప భక్తులందరికీ అంతరాలయ దర్శనము లడ్డు ప్రసాదము కల్పించిన కార్యనిర్వహణాధికారి గారికి మరియు ఆలయ సిబ్బంది గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి దర్శనము ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా దొరకని దర్శనాన్ని మన కార్యనిర్వహణాధికారి గారు ఆలయ సిబ్బంది గారు మాకు కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. యాదగిరిగుట్ట దేవస్థానం వారు ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరి చేత కూడా గిరి ప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో ఈ రోజు నిర్వహించినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో యావత్ ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు సుమారుగా 30,000 మంది అయ్యప్ప స్వాములు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా స్వాములందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి, సంబంధిత ఉద్యోగస్తులందరికీ కూడా మా సేవా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతకు రెట్టింపుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సహకారంతో యాదాద్రి అయ్యప్ప స్వామి సేవా సమితి సహకారంతో స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతముగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు విశేషంగా గీతా జయంతి రోజున ఆ యొక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగినటువంటి గిరి ప్రదక్షిణ అమోఘమైనది, అద్భుతమైనది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయ్యప్ప స్వామి చేత సామూహికంగా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి సందేశం వెళ్ళింది. గతంలో మనం చూసే వాళ్ళం స్వాతి నక్షత్రం లోపల గిరి ప్రదక్షిణ జరుగుతుందని చెప్పేసి చాలా వరకు తెలియదు. అటువంటి కార్యక్రమాన్ని శాసన సభ్యులైనటువంటి బిర్లా ఐలయ్య గారు ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గత సంవత్సరము స్వామి రాష్ట్రం లోపల ఎంతో మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరసుతుడు కదా, మరి శివకేశవులకు పుట్టినటువంటి స్వామి కాబట్టి తెలంగాణ లోపల హరికొలువైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. మరి మారదించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క నరసింహస్వామి దర్శనం చేసుకుని శబరిమల యాత్ర వెళ్తే స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని చెప్పేసి పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు గత సంవత్సరం 30,000 మంది ఉంటే ఈ సంవత్సరం 50,000 వరకు వచ్చారు. చాలా ఆనందనీయము. ఈ యొక్క యాదాద్రి క్షేత్రాన్ని ఈ యొక్క శాసన సభ్యుల వారి యొక్క ఆలోచనను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాసన సభ్యులు గనక అమలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి, ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జయహో నారసింహ. ఇలా యారుటలో శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుస్వాములు, కన్యస్వాములు, గదస్వాములు, కత్తిస్వాములు, పేరుస్వాములు అంతా కూడా సుమారు 50,000 మంది అయ్యప్ప స్వాములు ఉదయం 5 గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి 40 రోజులు కఠిన దీక్షతోటి, మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాములందరికీ
స్వామి శరణం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రవచనాలతోటి హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ స్వామి నామస్మరణలతోటి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి. తెలంగాణలో ప్రజాపాలన ప్రజా సంక్షేమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని ఆలయాలను అభివృద్ధి పరుస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరికీ కూడా ధర్మరక్షణ ఏదైతే అయ్యప్ప దీక్ష మాలలో 40 రోజులు కఠిన దీక్షతోటి స్వామివారి నామస్మరణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శబరిమలై చేరుకొని ఎక్కడ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ సన్నిధానాలకు చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలు ఉన్నటువంటి స్వాములంతా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు